హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 90వ భాగం. రాత్రి ఇంటికి వెళ్ళిన వేణుకి పదే పదే సమన్వి గుర్తుకు వస్తూ తనకి ఫోన్ చేసి ఓదార్చాలి అనిపిస్తూ ఉన్న రుద్ర అన్న మాటలు గుర్తుకు వచ్చి, నో నో, వాడి మాటకి నేను ఎప్పుడూ కట్టుబడి ఉండాలి. వాడికి నేను ఇష్టం లేదు కాబట్టి నేను సమన్వికి దూరంగానే ఉండాలి అనుకుంటూ వెంటనే తన నంబర్ బ్లాక్ చేసేసి కన్నీళ్లు పెడుతూ సమన్వి ఫోటోని తడుముతూ, సారీని, ఎన్నో ఆశలు నీ మనసులో రేపి ఒక్కసారిగా ఆ మనసుని తుంచేశాను. నిజంగా ఇలా జరుగుతుందని అనుకోలేదు. రియల్లీ సారీ. మనకి ఈ జన్మలో రాసి పెట్టలేదు అనుకుంటూ ముందుగానే బాధతో తెచ్చిపెట్టుకున్న బీర్ బాటిల్ ఓపెన్ చేసి ఫుల్ లేపి మరో బాటిల్ కూడా తాగేసి మత్తు ఎక్కాక అలాగే బెడ్ మీద పడిపోయి సమన్వి గురించి ఆలోచిస్తూ ఎప్పుడో ఉదయానికి నిద్రపోయాడు. ఉదయం లేచాక కూడా ఎప్పుడు సమన్వి గుడ్ మార్నింగ్ బావా అని లవ్ సింబల్తో పెట్టే మెసేజ్ కోసం చూస్తూ అది రాక ఏమైందని ఆలోచించి రాత్రి తన మొబైల్ నెంబర్ బ్లాక్ చేయడం గుర్తుకు వచ్చి కళ్ళల్లో కన్నీరు జారిపోతూ, పాపం అది నాకు చాలాసార్లు ఫోన్ చేసి ఉంటుంది. నేను దాని నెంబర్ బ్లాక్ చేశానని కూడా తెలిసే ఉంటుంది. ఎంత బాధపడుతుందో ఏమో అని సమన్వి కంటే ఎక్కువ వేణునే బాధపడుతూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు, టిఫిన్ కూడా చేయకుండా. ఇప్పుడు శక్తి వేణు క్యాబిన్లోకి వెళ్ళేసరికి వేణు డల్గా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే వేణు కళ్ళు నైట్ అంతా పోవటం వలన ఎర్రగా కనిపిస్తూ మొహం పీక్కుపోయినట్టు కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఏమీ తినలేదని అర్థమై వెంటనే క్యాంటీన్ నుంచి ఫుడ్ తెప్పించి ఆ ఫుడ్ తీసుకుని వేణు ఎదురుగా పెట్టి, ముందు తిను అన్నయ్య, అలా తినకుండా ఎవరిని సాధిస్తావు అని బాధగా అడిగింది. వర్క్ చేస్తున్న వేణు ఎదురుగా ఉన్న ప్లేట్ని శక్తిని మార్చి మార్చి చూసి ప్లేట్ పక్కన పెట్టేసి, ఆకలిగా లేదురా. అవును, నువ్వెందుకు వచ్చావు? రుద్ర ఏమైనా వర్క్ ఇచ్చాడా నాకు అని అడిగాడు. టాపిక్ డైవర్ట్ చేయకు అన్నయ్య. నీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది నిన్న మధ్యాహ్నం నుంచి నువ్వు అసలు ఏమీ తినలేదని. గమనిస్తూనే ఉన్నాను నేను. ఇంటికి వెళ్ళాక కూడా తిని ఉండవు కదా అంటూ ప్లేట్ తనే తీసుకొని దోశ తుంచి చట్నీలో డిప్ చేసి వేణు నోటికి అందించగానే వేణు ఎమోషనల్ అయి కన్నీళ్లతో ఆ దోశ తింటూ, ఇంతవరకు రుద్ర తర్వాత సమన్వయ్ తర్వాత నువ్వే నాకు ఇలా తినిపిస్తున్నావు శక్తి. నువ్వు నాకు చెల్లెలుగా రావటం నా అదృష్టం అని ఇప్పుడు అనిపిస్తుంది. మా బావకి తగ్గ జోడీవి నువ్వు అని అన్నాడు. సరే సరే, పొగడ్తలు తర్వాత, ముందు తిను అని మొత్తం తినిపించేసి వాటర్ బాటిల్ చేతికి ఇవ్వగానే వేణు తాగేస్తాడు. ఇక నేను తిన్నా కదా వెళ్ళు. నువ్విక్కడ నా దగ్గర ఉన్నావని తెలిస్తే రుద్ర కోప్పడతాడు. అసలే వాడికి నా మీద ప్రస్తుతం కోపం కంటే ఎక్కువ బాధగా ఉండి ఉంటుంది. నువ్వే వాడిని ఆ బాధ నుంచి బయటికి తీసుకురావాలి అని అన్నాడు. రుద్ర గారిని నేను చూసుకోగలను అన్నయ్య, కానీ నిన్ను నువ్వు చూసుకున్నావా? అసలు నువ్వు ఈ లోకంలో ఉన్నావా? ఏంటి ఒక్క రోజుకి ఇలా అయిపోయావు? ఏదైనా మనం పట్టుదలగా సాధించుకోవాలి కానీ ఒక్కసారిగా ఏదో మధ్యలో అడ్డంకులు వచ్చాయని అది మనకు దొరకదని ఫిక్స్ అయిపోయినా ఇలా బైరాగిలా మారుతామా? రుద్రగారు మీ ప్రేమని ఒప్పుకోలేదని వదిలేస్తావా? కనీసం మరోసారి అడిగి సారీ చెప్పి సమన్విని ప్రేమిస్తున్నావనో నిరూపించుకొని రుద్రగారి బాధ తప్పించి అందరి సమక్షంలో పెళ్లి చేసుకోవాలి అనుకోవా? ఇటు నువ్వు బాధపడుతూ అటు సమన్విని బాధ పెడుతూ ఏం సాధిస్తారు చెప్పండి అని కోపంగా అడిగింది. వేణు బాధగా, రుద్ర మాటలకి నేను ఎదురు వెళ్ళి ఏమీ చేయలేను శక్తి. అలా చేస్తే మా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముంటుంది చెప్పు? వాడికి నేను చేసిన పని వల్ల కోపంగా ఉంది. కోపంలోనే సమన్వి గురించి ఆలోచించాడు. నాకు చెప్పిన ఇంజెక్షన్ రీజన్స్ కూడా కరెక్టే. రేపటి రోజున ఎప్పుడైనా నేను సమన్విని ఒక్క మాట తన స్టేటస్ చూపించి అన్నా నేను తనని ప్రేమించి పెళ్లి చేసుకోవటంలో ఓడిపోయినట్టే కదా
అలాంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడే మా సిచ్యువేషన్ మాకు అర్థమయ్యేలా చేసి ఫ్యూచర్ చూపించాడు. అందుకే నేను కూడా సమన్విని మర్చిపోవాలని ఫిక్స్ అయ్యాను అని అన్నాడు. లేదు, నిన్న రుద్ర కొట్టిన చెంప మీదే శక్తి కూడా కొట్టి, పిచ్చి పట్టింది నీకు. కొంచెం ఆ పిచ్చి వదిలించుకొని మనసుని విప్పి చూడు. నువ్వు సమన్విని మర్చిపోతావంటే నమ్మే మాటలా? ఆయన ప్రేమించిన మనిషిని ఎవరూ మర్చిపోరు. అది మోసం చేసే వాళ్ళైతే వాళ్ళతో సహా. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకు. ఎప్పటికైనా సమన్వి నీదే. నీ వైపు నేనున్నాను. రుద్రగారిని ఒప్పించే బాధ్యత కూడా నాదే. అప్పటి వరకు ఇలా పిచ్చోడిలా తయారవ్వకుండా ఇంతకు ముందులా నా అన్నయ్యలా ఉండు అని అంటుంది. శక్తి మాటలకి వేణు పేలవంగా నవ్వుతూ, రుద్ర ఒక డెసిషన్ తీసుకుంటే అది మార్చడు శక్తి. వాడిని చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఆ మాత్రం నాకు తెలియదా? అనవసరమైన అత్యాశలకి పోయి దక్కదని తెలిసాక కూడా ఇష్టపడుతూ అది రేపు మన జీవితంలోకి రాకపోగా మన ఎదురుగానే వేరొకరి సొంతమవుతుంటే ఆ బాధ భరించటం కంటే ఇప్పటి నుంచి ఆ బాధకి అలవాటు పడటం మంచిదని నా అభిప్రాయం. సరే, ఇదంతా వదిలే. ఇంతకీ ఇలా ఎందుకు వచ్చావు అని మళ్ళీ అడిగాడు. శక్తికి రాత్రి రుద్ర చెప్పింది గుర్తుకు వచ్చి మనసులో, రుద్రగారు మీరు చెప్పింది అక్షరాల నిజం. వేణు అన్నయ్యని మార్చాలంటే మీరే కరెక్ట్ అని పళ్ళు నూరుకుంటూ అనుకుని ఆ ఆ అభినవ్ వచ్చాడు. వాడితో మాట్లాడటానికి రుద్రగారు నన్ను బయటికి తరిమేశారు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. ఒకవేళ నా గురించి సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారేమో అని పెదవి విరిచి అంది. అవునా? అభినవ్ అంటే నీకు బావ కదా, మరి నువ్వు వెళ్ళి పలకరించవా అని అడిగాడు. పలకరించేంత టైం కూడానా? అలా ఎదురుపడ్డానో లేదో ఇలా నన్ను బయటికి తరిమేశారు రుద్రగారు. ఇద్దరు పర్సనల్ మీటింగ్లో ఉన్నారు. ఆయన గురించి నీకు తెలిసిందే కదా. మనకి ఏదైనా తెలియాలి అనుకుంటే అందరికంటే ముందే చెప్తారు. ఒకవేళ మనకి తెలియకుండా ఏదైనా చెయ్యాలి అనుకుంటే మాత్రం ఇదిగో ఇలాగే మనం ఎంత టైం చేసినా తెలుసుకోలేము. వదిలే అన్నయ్య అని విసుగ్గా అంది. అది నిజమే. ఏదైనా మా రుద్రగాడిని బాగా అర్థం చేసుకున్నావు. తక్కువ టైంలో రుద్రగారికి తగ్గ భార్యవని నిరూపించుకున్నావు. ఏదేమైనా మీ ఇద్దరి జీవితాంతం సంతోషంగా ఉంటే చాలు అని సంతోషంగా అన్నాడు వేణు. ఎందుకు ఉండము? రుద్రగారు నాతో ఉన్నంత వరకు నా పెదవుల మీద చిరునవ్వు చెరగదు. అలాగే రుద్రగారిని చూసుకోవటానికి ఇక నేనున్నాను కాబట్టి ఆయన గురించి బెంగపడాల్సిన అవసరం కూడా లేదు అని సేమ్ సంతోషంతో అంది. ఇంతలో అభినవ్ బయటికి రావటం చూసి, సరే అన్నయ్య ఇక నేను వెళ్తాను అని చెప్పి రుద్ర క్యాబిన్కి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో అభినవ్ రుద్రల మధ్య ఏం జరిగిందో చూద్దాం పదండి. అభినవ్ లోపలికి రాగానే రుద్ర తనకి సీట్ ఆఫర్ చేసి అభినవ్ కూర్చున్నాక కాఫీ ఆర్ టీ అని అడిగాడు. ఏమీ అవసరం లేదు. ఇంతకీ ఇంతవరకు గుడ్ని ఏమీ అవసరం లేదు. ఇంతకీ నన్నెందుకు పిలిచావో చెప్పు అని సీరియస్గా అడిగాడు. స్ట్రైట్ పాయింట్కి వస్తున్నాను. నువ్వు శృతిని ప్రేమించుకున్నారా అని అడిగాడు. నో, మా ఇద్దరికి అలాంటి అభిప్రాయం లేదు. కాకపోతే ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తను ఏ విషయమైనా నాతో షేర్ చేసుకునేది. తన ప్రేమ విషయం మాత్రమే నాతో చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఈరోజు మా అందరి మధ్య ఉండి ఉండేది అని బాధగా అన్నాడు అభినవ్. సరే,
నేను మీ ఫ్యామిలీని అబ్జర్వ్ చేశాక నాకు కొన్ని విషయాలు అర్థమయ్యి అవి నీకు చెప్తే జాగ్రత్త పడతావని పిలిపించాను. నేను చెప్పేవి నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలియదు కానీ చెప్పాల్సిన బాధ్యత అయితే నాకుంది అంటూ తను అబ్జర్వ్ చేసిన విషయాలన్నీ చెప్పగానే అభినవ్ కోపంగా పైకి లేచి, మైండ్ యువర్ వర్డ్స్ రుద్ర. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. వాళ్ళు నా ఫ్యామిలీ మెంబర్స్ అలా చేస్తారని ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు. రుద్ర భుజాలు ఎగిరేస్తూ, నాకు అనిపించింది చెప్పాను. తర్వాత నీ ఇష్టం. అయినా ఒక అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోలేకపోయారు. ఆ అమ్మాయి మనసు అర్థం చేసుకోలేక ఆ అమ్మాయిని దూరం చేసుకున్నారు. కానీ ఈ ఆవేశానికి మాత్రం తక్కువ లేదు. నా స్వీటీ నాన్న రాజేంద్ర గారు కూడా ఇలాగే వెనక ముందు ఆలోచించకుండా ఆవేశపడి నోరు జారటం బాగా ఎక్కువ. తర్వాత బాధపడితే ఆయన అన్న మాట వెనక్కి తీసుకోగలరా? లేదు కదా! మరి నోట్లో నుంచి మాట వచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? ఆ మాట ఎదుటివారిని ఎంత బాధ పెడుతుంది అనేది కూడా తెలుసుకోవాలి కదా! ఎదుటివారి ప్లేస్‌లో ఉండి మనల్ని ఒకసారి మనం చూసుకొనినాక అప్పుడు వాళ్ళని ఏమన్నా సరిపోతుంది. అంతేకాని ఎదుటి మనిషి మనసు గాయపడేలా మాట్లాడతారా నిన్నటిలా అని చిరునవ్వుతో అన్నాడు. అభినవ్ పళ్ళు నూరుతూ మావయ్యకి శక్తి కూడా ఎక్కడ దూరం అవుతుందో అన్న భయంతో అలా మాట్లాడారు. ఆయన మీ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. ప్రేమలు ఆప్యాయతలు పైకి మాత్రమే కనిపిస్తాయి. మీ మనసులో ఉండవు. మీ మనసులో మొత్తం విషం. ఎప్పుడెప్పుడు మా కుటుంబాన్ని కాటేయటానికి అని చూస్తూ ఉంటారు. అలానే శక్తి కూడా మీ కుటుంబంలో మెంబర్ కాబట్టి తనకి ఏమైనా మీ వల్ల అపాయం ఏర్పడుతుందేమోనని భయపడి ఆయన మనసులో ఉన్న బాధ వెళ్ళగక్కారు. దానికి మీరు ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవాల్సిన అవసరం లేదు అని అరిచాడు. సరే సరే, మీ ఎక్స్‌ప్లనేషన్స్ మీకున్నాయి. నా రీజన్స్ నాకున్నాయి. వాటి గురించి వదిలేసి నేను చెప్పే విషయాల గురించి ఒకసారి ఆలోచించు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకో. ఎప్పుడైనా రుద్ర ఒక మాట అన్నాడు అంటే దాని వెనుక ఎంతో పెద్ద రీజన్ ఉండే ఉంటుందని అర్థం చేసుకుంటే త్వరగా మీ ఫ్యామిలీ కోరుకుంది దొరుకుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి. దానికి నీ ఆన్సర్ చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అని అడిగాడు. అభినవ్‌కి రుద్ర తన ఫ్యామిలీని అలా అంటున్నాడని ఒక పక్క కోపం, ఒకవేళ అలా జరిగిందేమోనన్న టెన్షన్, మరోవైపు ఫ్యామిలీ అలా చేసిందని తెలిసే ఎవరికీ చెప్పుకోలేని బాధపడాల్సి వస్తుందేమోనన్న భయంతో ఆలోచిస్తూ ఉంటే రుద్ర చివరి మాటకి నొసలు ముడిపడి ఏంటి అని అడిగాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.